నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. శిశిరం ఇంకా నా డ్యూటీ అయిపోయింది, పడుకున్న చాలులే ఇకలే అని వసంతుడిని తట్టి లేపింది. కాసేపన్నా హాయిగా పడుకొనియవు కదా గారంగా అంటూ వళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా కళ్ళు తెరిచాడు వసంతుడు. ఆకుపచ్చని ఆకులతో రంగురంగుల పూలతో పచ్చని తివాచి పరిచి వసంతుని స్వాగతించింది ప్రకృతి. పక్షులు రావోయి రావోయి అంటూ సన్నాయి రాగాలు పలికించాయి. పిట్టలు కిలకిలా నవ్వాయి. సందడిగా తనను స్వాగతిస్తున్న వనాలను చూసి ఆహా ఎంత మంచి స్వాగతం అని పరవశించిపోయాడు వసంతుడు. ఎటు చూసిన సువాసనలు వెదజల్లుతూ కనువిందు చేస్తూ రంగురంగుల కుసుమాలు. ఎంత సుకుమారమైనవి పుష్పాలు, ఎంత అందమైనవి. వీటికి కులం మతం పేద గొప్ప భేదం లేదు. వీరు వారు అనే భేదభావము లేదు. గుడి మసీద్ చర్చ్ అనే ఆలోచనే లేదు. ఏ దేవుడి మెడనైనా ఆనందంగా భక్తిగా అలంకరిస్తాయి. కదిలే మనుషులను కదలని శరీరాలను ఒకేలా అలరిస్తాయి. పూమాలలల్లి అమ్మే చేతులను, ఆ మాలలను తలలో తురుముకునే చేతులను, నారు పోసి నీరు పోసి పెంచే తోటమాలి చేతులను ఒకేలా ఆదరిస్తాయి. హృదయాలను పులకింపచేస్తాయి. భక్తిభావాన్ని ప్రేమతత్వాన్ని బోధిస్తాయి. ఆ సువాసనలు అందాలు కిలకిలా రావాలు వింటున్న వసంతుని మదిలో మెదులుతున్న భావాలను పూల బాణాలుగా మార్చి వనవిహారానికి బయలుదేరాడు. మరి మనము వసంతునితో పాటు వనవిహారం చేద్దామా? హైదరాబాద్లోని మా ఎదురింటి పక్కింటి, అట్లాంటాలోని మా ఇంటి పక్కింటి పూబాలలే కాదు, నెదర్లాండ్ నుంచి మా అబ్బాయి పంపించిన ఈ తులిప్ తోటల ఫోటోలు చూస్తే మీ వీడియో గుర్తొచ్చిందండి అని మిత్రులు రాజాగారు పంపిన నెదర్లాండ్ తులిప్ అందాలని చూసేయండి. పూలతోట చూడగానే మన వీడియో గుర్తొచ్చిందని వీడియోలు పంపిన మీ అభిమానానికి, వీడియోలు వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం దాకా సెలవా మరి. నమస్తే.